తిమోతి 4వ అధ్యాయము 6 నుంచి 7 వరకు ఉన్న విషయాలు చూద్దాం. ఈ సంగతులను శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవన విషయములలోను రాబోవు జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలు. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన చెప్పిన మాట ఏందనంటే, ఇఫ్ యూ ఇన్స్ట్రక్ట్ ద బ్రదరన్ ఇన్ దిస్ థింగ్స్, ఒకవేళ సహోదరులకు ఏదైనా నువ్వు నేర్పించాలి చెప్పాలి అనంటే, యూ విల్ బీ అ గుడ్ మినిస్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నువ్వు యేసు ప్రభుల వారి మంచి శిష్యుడుగా ఉండబోతావు. ఏ విషయాల్లో ఉండబోతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటిగా నాలెడ్జ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ట్రూ ఫెయిత్ అండ్ ఆఫ్ ద గుడ్ డాక్ట్రిన్. మంచి శ్రేష్టమైన డాక్ట్రిన్ని బోధించాలి. విచ్ యూ హ్యావ్ కేర్ఫుల్లీ ఫాలోడ్. నువ్వైతే దాన్ని పాటించావు. ఎవరు పాటించారంటది? తిమోతి పాటించాడంట. కానీ ఇప్పుడు శిష్యులు, దేవుని బిడ్డలు అవుతున్న మనమందరం దాన్ని పాటించాలి. ఏం పాటించాలి? 2 విషయాల్లో మనము చెయ్యకూడని పనులను జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈరోజు సందేశం ఏంటంటే, 2 చేయకూడనివి, 1 చేయాల్సిందే. ఎవరికది? ప్రతి విశ్వాసికి. ఒకవేళ నువ్వు నేను ఈ చేయకపోతే మనం మెల్లమెల్లంగా క్రైస్తత్వం అనే దానిలో నుంచి తప్పిపోతాం. అందులో డౌటే లేదు. మీరు అనుకోవద్దండి ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం ఇంకొకరికి. ఈ వాక్యం అందరికీ సంబంధించింది. ఈ వాక్యం గురించి ధ్యానిస్తున్నప్పుడు 2 చేయకూడదు. ఏవి 2 చేయకూడదు? మొదటిది, బట్ రిజెక్ట్ ప్రొఫైన్, విసర్జించాలి. ఈ ప్రొఫైన్ అనే పదం ఏంటి? అలాగే ముసలమ్మ ముచ్చట్లను కూడా విసర్జించాలి. ఇది 2వది. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటో కూడా మీకు చెప్తాను. 3వది, మనము ఆధ్యాత్మికమైన సాధనం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఊరికే ఏదో క్రైస్తవం అని చెప్పుకోవడం కాదు, మనం ఈ పనులు చేయాలి. మొదటిగా అక్కడ ప్రొఫైన్ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఆ పదం ఇంకా మీకు అర్థం కావాలని దాని గ్రీక్లో రాయబడిన పదాన్ని అర్థం చెప్పాలని ఇష్టపడుతున్నా. ఆ గ్రీక్లో ఉన్న అర్థం ఏంటంటే బిబిలోస్ అని రాయబడింది గ్రీక్లో. ఎందుకు బిబిలోస్ అని రాశారు అనంటే, ఎందుకనంటే అది ఇంప్రాపర్ ఎంట్రన్స్ అంట. ఇంప్రాపర్ ఎంట్రన్స్ అంటే ఏంటి? అది రావాల్సిన మార్గం కాదు. ఇప్పుడు ఈ ద్వారం గుండా రాకుండా నేను ఇలా వస్తా అంటే ఒప్పుకుంటావా? ఈ మార్గం గుండా రాకుండా నేను అక్కడి నుంచి వస్తానంటే ఒప్పుకుంటావా? నువ్వు ఒక మార్గాన్ని పెట్టావు, ఆ మార్గంలోనే రావాలి. నువ్వు ఆ మార్గము కుండానే వెళ్ళాలి తప్ప వేరే మార్గము కుండా వెళ్ళకూడదు. ఆ మాట చెప్తున్నాడు తిమోతికి. మొదటిగా నువ్వేం చేయాలి? ఒక క్రైస్తవ జీవితంలో వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళాలి. వెళ్ళకూడని మార్గాన్ని నువ్వు ఎంచుకుంటే నువ్వు చాలా తప్పిపోతావు. ఎవరెవరో వచ్చి షార్ట్ కట్స్ చెప్తారు నీకో, ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు నీకో. ఆ మాటలన్నీ నీకు ఎక్కిపోతే మెల్లమెల్లగా తప్పిపోతావు. వారి మాటలు నిజమని తీసుకుంటే ఏమైపోతావు? నువ్వు తప్పిపోతావు. ఒక మంచి దైవజనుడు డెబేట్లను చూసి డెబేట్లు అంటే ఏంటి? కూర్చొని ఇద్దరు మాట్లాడుకోవడం చూసి అది ఆకర్షణీయంగా ఉంది, తగాదాడడం బాగుంది అని మెల్లమెల్లంగా చూసి దాంట్లో ఉన్న సందేశాలు నేను కూడా బోధిస్తానని చెప్పి ఆ వాక్యాలు వింటూ ఆయన కూడా డెబేట్లలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాడు. ఉన్నారు, నేను చాలామందిని చూపిస్తాను, ఒకరిని కాదు 100 మందిని చూపిస్తాను. ఎప్పుడైనా ఆ డెబేట్ ఎంతవరకు ఉండాలి, ఎంత మితముగా ఉండాలి, ఎంత మాట్లాడాలో తెలుసుకోవాలి. పౌలు గారు కూడా డెబేట్ చేశారు. ఎంతవరకు?
దానికి ఒక పరిమితి ఉంది, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి వెళ్ళిపోయాడు. విభజించి విభేదించి మా డాక్టరీనే కరెక్ట్ అని చెప్పి మాట్లాడే చాలామంది వద్దు మనకు. అదేంది, అది సరైన మార్గం కాదు. యేసు ప్రభుల వారి దగ్గరికి చాలామంది వచ్చారు. ఆయన వాక్యం వింటూ ఉండగా కొంతమందికి విభేదన కలిగింది, మనసులో ఏదో ఆలోచన విభేదం వచ్చింది. వాళ్ళతో ఏమన్నాడు తెలుసా యేసయ్య? వాళ్ళతో వెనక్కి తిరిగి, మీరు వెళ్తారేమో వెళ్ళిపోండి, ఉండాల్సిన అవసరం లేదు, నాకు వెళ్ళండి. ఫాలోయింగ్స్ ఎక్కువ ఉంటా ఉంటే ఎవరన్నా వద్దంటారా? ఈ దినాల్లో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటే చాలు కావాలనుకునే వాళ్ళు. యేసు ప్రభులు ఏమన్నాడు? వద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనం వెళ్ళాల్సిన మార్గములో వెళ్ళకుండా తప్పుడు మార్గంలో వెళితే మనము కూడా తప్పుడు వాళ్ళం అవుతాము. అందుకే అది ఏంది అనేది విషయాలు తెలుసుకోవాలి. నేను మొదటి మాటలోనే వెళ్ళకూడని వాటిలో వెళ్ళడం, దాన్ని ఇంకా ఇంగ్లీష్లో ఏమంటే రాబోతుందంటే అన్ఆథరైజ్డ్ ఎంట్రీ. ఏం ఎంట్రీ అది? అన్ఆథరైజ్డ్ ఎంట్రీ. యాక్చువల్గా హెబ్రీ పదంలో ఎక్సోడస్ అంటే ఆ వెళ్ళాల్సిన మార్గం, విడుదల, ఆ వెళ్ళాల్సిన మార్గం ఎక్సోడస్ అంటే. అందుకే ఈ దినాల్లో సినిమా థియేటర్లో మనం చూస్తూ ఉంటాం, ఎగ్జిట్లు బయటలో వేస్తూ ఉంటారు. అది ఎగ్జిట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఎక్సోడస్ అనే పదం నుంచి వచ్చింది. యాక్చువల్గా ఆ ఎగ్జిట్ పదంలో నుంచి, అక్కడిలో నుంచి ఆ మార్గం గుండా మనం వెళ్ళకుండా నేను వేరే మార్గం గుండా వెళ్తాను అనంటే అది దాన్ని ఏమంటారంటే అన్ఆథరైజ్డ్. దాన్ని ఇంగ్లీష్లో ఇంకొక పదం అన్నారు, ఏంటంటే ట్రెస్ పాసింగ్. ఏం పాసింగ్ అది? ట్రెస్ పాసింగ్. ఏంది ట్రెస్ పాసింగ్? ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తే అది తప్పు. ఈరోజు ఈ మొదటి మాటలో కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక అన్ఆథరైజ్డ్ ఎంట్రీ చేసిన వ్యక్తి మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా. ఏ మార్గము గుండా వెళ్ళాలో ఆ మార్గం కూడా వెళ్ళకుండా చేసిన తప్పు ఎలాంటిదో మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంటుంది. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను జాగ్రత్తగా చూచుకొనుడి. ఒక్క పూట అన్నం కోసము, ఒక్క పూట బ్రతకడం కోసము, పూటకు చాలామంది చాలా విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. పూట అన్నం కోసం ఏం చేశాడు మనోడు? మీకు ఆశ్చర్యమైన మాట చెప్తున్నాను, జ్యేష్ఠత్వం వాడి హక్కు కాదు, వాడికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది. ఆ ఇచ్చిన హక్కు దేవుడైతే ఉంటే వీడేదో అమ్మేస్తున్నాడు దాన్ని. కొన్నిసార్లు మనం కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటాం. ఏంటి? మన ఆత్మీయ జీవితాన్ని ఎవరెవరో ఏదో అబ్బసమైనట్టు మనం అమ్మి వేస్తూ ఉంటాం. వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడని చెప్పి మనం కాంప్రమైజ్ అవుతాం. వాడు ఒక పూట కోసం అన్నం అడుగుతున్నాడే, మనం ఎలాంటి వాళ్ళము? మన చేతి కాదు అది. వాడి తమ్ముడికి ఇలా చెప్పలేకపోయాడా? ఒరే, ఇది నా హక్కు కాదురా, నువ్వు అడిగేది నాది కాదురా, అది దేవుడిచ్చిందిరా, నేను ఎందుకురా తీసుకోవాలి, అది నాకు హక్కు లేదురా అని ఎందుకు చెప్పలేకపోయాడు? ఒరే, నువ్వు అన్నం పెట్టకపోతే పర్వాలేదు, నా దగ్గర లేనిది నేను ఎట్లా ఇస్తాను అనలేదా ఆ మాట? పేతురు గారు ఎంత చక్కగా అన్నాడు ఆ మాట. యోహాన్ గారు ఈ మాట అన్నారా లేదా? ఆయన ఏమంటారు అది, ఆ బ్యూటిఫుల్ గేట్ దగ్గరికి, ఆ సుందర ద్వారానికి దగ్గరికి వెళ్తున్నప్పుడు అడుక్కుంటా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమేస్తారా అని తేరు చూస్తూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నా దగ్గర లేనిది నేను ఇవ్వలేను, వెండి బంగారం నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నది నేను నీకు ఇస్తా, లేచి నిలబడు అన్నాడు. ఎంత చక్కటి మాట. వాడికి లేని దాన్ని ఇవ్వడం, మనం కూడా లేని దాన్ని ఇవ్వడం. ఈ దినాల్లో యవనస్తులు చాలామంది వాళ్ళ జీవితాల్ని ఏశావులాగా పాడు చేసుకుంటున్నారు. ఎలా బ్రదర్? ఒక పూటకు త్రాగుతనం, ఒక పూటకు అన్నం కోసం అబద్ధాలు ఆడడం. కొంతమంది మగవాళ్ళు
ఆడవాళ్ళు వ్యత్యాసం లేకుండా వాళ్ళు క్షణము తృప్తి కోసము వారి శరీరాన్ని వ్యభిచారపు పనులతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? మనము కూడా తెలిసి తెలియక చాలాసార్లు ఈ తప్పులు పని చేస్తూ ఉంటాం. ఒక క్షణము ఆనందం కోసం, ఒకరిని ఎదుటివాడిని ఆనంద పెట్టడానికి కోసం. ఏశావు లాంటి స్వభావం మనలో ఉండకూడదు. నేనేం చెప్తానంటే, ఏది మీరు ఇవ్వగలరో అది ఇవ్వండి. మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వండి, సహాయం చేయాలనుకుంటే చేయండి. కానీ నీ చేత కాంది, నీ దగ్గర లేనిది, దేవుడిచ్చింది, దాన్ని నువ్వు ఎప్పుడు పోగొట్టుకోదు. అది రక్షణ కావచ్చు, అది ఆత్మీయత కావచ్చు, అవి దేవుడిచ్చిన అనేకమైన వాటే కావచ్చు. పోగొట్టుకోకూడదు. రక్షణ జీవితాన్ని నేను అంటాను కదా, నాకు ₹1,00,00,000 ఈ రూమ్ అంతా నింపి నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా, బాగా వినండి, ₹1,00,00,000 కాదు, అది ఇంకెక్కువ అవుతుంది. ఈ రూమ్ అంతా డబ్బులు ఇచ్చి నాకు ఇచ్చినా కూడా నేను నా రక్షణ జీవితాన్ని ఇవ్వను, కోల్పోను, తొందరపడను. నాకు ఇది ఇస్తారన్నాను కూడా నాకు వద్దు. ఏ దానికోసం మనం తాపత్రయపడాలి? ఏ దారి గుండా మనం వెళ్ళాలి? మనం తొందరగా ఒక్కరోజు రాత్రికి గొప్పవాడు అవ్వాలని కాదు, మనం ఒక్కరోజు తొందరగా ఏదేదో చేయాలని కాదు. అలాంటి స్వభావం ఉంటే నేను ఎంతోమందిని పోగు చేసేవాడిని. నేను నాకు పెద్ద ట్యాక్స్ తెలియక కాదు, ట్రిక్స్ తెలియక కాదు, సంఘాన్ని ఎలాగ పొల్యూట్ చేయాలో ఎలాగ చేశారో కూడా నేను చూశాను. కొంతమందిని ఏం చెప్తే వస్తారో కూడా తెలుసు. కానీ అలాంటి పనులు మనము అన్ఆథరైజ్డ్ వే అంటారు దాన్ని. ఏం వే అది? ఒక మనిషి అన్ఆథరైజ్డ్ వేలో చేశాడు అని అంటే వాడు దేవుని బిడ్డ కాదు. ఏశావు దేవుని బిడ్డనా? మీకు చెప్తున్నాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎలా శాపగ్రస్తుడయ్యో తెలుసా? తన సంతతి వారందరూ బాధపడ్డారు. వాళ్ళందరూ ఏదోమీయులు, వాళ్ళందరూ చాలా పాడైపోయినారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఒకే కడుపులో నుంచి వచ్చారు ఇద్దరు. ఒకడు ద్వేషించబడ్డాడు, ఒకడు ప్రేమించబడ్డాడు. నువ్వు ద్వేషించబడే వాడిలో ఉంటావా, నువ్వు ప్రేమించబడే వాడిలో ఉంటావా, నీ ఇష్టం. యాకోబుకు చెప్పాల్సిన సమాధానము ఏశావు చెప్పలేకపోయాడు. మనము కూడా తొందరపడి ఏదేదో పోగొట్టుకునే వారంగా ఉంటున్నాం. మనం చేయొద్దు ఆ పని. మీరు తొందరపడి ఏదేదో చేయకండి. చూడండి, ఎజికేల్లో ఒక మాట ఉంటుంది, చక్కటి మాట. ఎజికేలు 22వ అధ్యాయము 26వ వచనం. భేదమెంచరు. నేర్పరు, ఆచరింపరు. ఎప్పుడైతే మనం విశదీకరించమో, ఎప్పుడైతే మనం వేరు చెయ్యమో, మనం ఎప్పుడైతే అన్ని విషయాలు అర్థం చేసుకోమో, మనకిష్టం వచ్చినట్లు మనం చేస్తే మనం దేవుని దూషిస్తున్నట్టు అవుతుంది. ఎవరిని దూషిస్తున్నావు? అబ్బా ఎంత బాధకరం. నేను అయ్యను దూషిస్తే అది వేరే విషయం, నేను నా తమ్ముని దూషిస్తే అది వేరే విషయం, నేను నా భార్యను దూషిస్తే అది నేను వేరే విషయం. కానీ నా దేవుణ్ణి దూషిస్తే, నువ్వు నరేంద్ర మోడీని దూషిస్తే పెట్టు యూట్యూబ్లో, ఏమని ఆయన చేసిన తప్పులని నువ్వు పెట్టి నేను ఇది చేస్తున్నాడని చెప్పి దూషించు. నీ కథ ఏమవుతుందో తెలుస్తుంది నీకు. నువ్వు యాడున్నావో ఎతికి పట్టుకుంటారు నేను. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, ఒక 5 సంవత్సరాలు అధికారంగా ఉన్న నరేంద్ర మోడీకి అంత భయపడాలి, ఎల్లప్పుడికీ అధికారం కలిగి ఉన్న దేవునికి ఎంత భయపడాలి మనం? అపవిత్రమేంటో పవిత్రమేంటో దాని వ్యత్యాసం లేదంట వాళ్ళకు. ఏదంటే అది వాళ్ళకి ఇష్టం వచ్చింది వాడుతున్నారు, ఇష్టం వచ్చింది చేస్తున్నారు. అది చేయడానికి కాదు క్రైస్తత్వం ఉండేది. మనకి ఇష్టం వచ్చింది చేయడానికి కాదు క్రైస్తత్వం ఉండేది. చాలా బాధకరం. మనకి ఇష్టం వచ్చింది చేసేది మన క్రైస్తత్వం అయితే దేవుడు ఎందుకు దూషించబడతాడు అక్కడ? ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మన జీవితాన్ని మార్చుకోవాలి. ఏ విషయంలో దేవుడు సీరియస్ తీసుకుంటాడు ఇవి మనం ధ్యానించాలి. ఒక్కటి కాదు, అనేక విషయాల్లో
మొదటి సమయాలు 12వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో 4వ వచనంలో ఇలా ఉంటుంది. మొదటి సమయాలు 21వ అధ్యాయం 4వ వచనం. యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడముగానున్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ నేను చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాధాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగునని యాజకునితో అనెను. ఎంత బాధకరం తెలుసా మీకు? అది కేవలం యాజకులే తినాల్సిన రొట్టెలు అవి. కానీ ఇప్పుడు అది తినడానికి ఎవరు వచ్చారు? ఆకలి కొని మనోడికి దావీదుకు రావాల్సిన వచ్చింది పరిస్థితి. దావీదు యాజకుడా? కాదు, అన్ఆథరైజ్డ్. ఇది మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఈ అన్ఆథరైజ్డ్ పని చేయడం వల్ల ఎప్పుడొచ్చింది సమస్య? ఈవెన్ యేసు ప్రభుల వారి కాలంలో కూడా దాని గురించి ఎత్తి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు కూడా ఎత్తి చూపించాడు. ఏమని? అది ఒక రకంగా దావీదు మంచి పని చేశాడు, అదేముంది పర్లేదని చెప్పాడు. కానీ వాస్తవానికి అన్ఆథరైజ్డ్ వర్క్స్ మనం చేయకూడదు. పర్లేదు, దేవుడు ఇవ్వాల్సింది ఇస్తాడు. దేవుడు ఎలాగివ్వాలో ఇస్తాడు, పర్లేదు, నేను తొందరపడను. పవిత్రమైనవి అపవిత్రమైనవి మనం వ్యత్యాసం చూపించాలి. ఏది ఎలా మాట్లాడుతున్నాం, మన పక్కన వారితో ఎలా మాట్లాడుతున్నాం. వాడు కోప్పడుతున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు, వాడు ద్వేషం తెప్పిస్తున్నాడు, వాడు రోషం తెప్పిస్తున్నాడు, అయినా కానీ మనం ఎలా మాట్లాడుతున్నాం. దేవుని దూషించకూడదు, మనం దేవునికి చెడ్డ పేరు తాకూడదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, అయ్యా నేనేం దూషిస్తున్నానంటే, నువ్వు దూషించడం అంటే ఏందో కాదు, నువ్వు దూషించడం అంటే అపవిత్రమైన పనులు చేయడం ప్రారంభిస్తే దేవుడు దాన్ని సహించడు. చెయ్యాల్సిన రీతిగా నువ్వు చేయకుండా, దేవుడు చెప్పిన రీతిగా నువ్వు చేయకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే అది అన్ఆథరైజ్డ్ వే అవుతుంది. అందుకు దేవుడికి చాలా బాధ అవుతుంది. చేద్దండి అలాంటి పనులు. దేవునికి బాధ తెచ్చిపెట్టకూడదు. ఎవరికైనా బాధ తెచ్చిపెట్టండి, పర్లేదు. పౌలు గారు ఎంత చక్కగా మాటలు చెప్తున్నాడు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి. మేమైతే అతిశయపడము, మీరున్న స్థలము వరకును అతిశయించుచున్నాము. కాము, మేరకు మించి అది ఇతరుల ఫలములలో భాగస్థులమని అతిశయపడమంట. అయిపోయిందా? 16 వచ్చినాము. చదువుతల్లి. నీ విశ్వాసము అభివృద్ధి అయినప్పుడు అది మేము అనుకున్న పరిధిలోనే, మేము అనుకున్న లిమిట్లోనే సువార్త బహుగా వ్యాపించాలి అని. చూడండి ఎంత పరిధి పెట్టుకున్నాడో, ఎన్ని విషయాల్లో తొందరపడడం లేదో. వాళ్ళు ఎవరైనా ఫలించారంటే దాని ఆ ఫలాలు మేము అని చెప్పుకోకూడదు. కొంతమంది చెప్పుకుంటుంటారు ఇది, రే మా వల్లే రావాడు బాగాడు, మా వల్లే రావాడు దేవుళ్ళకి వచ్చాడు, మా వల్లే రావాడు ఇది చేశాడు. తట్టుకోలేరు వాళ్ళు, చెప్పాల్సిందే. పౌలు గారు ఎంత మాత్రం చెప్తున్నాడు చూడండి. వాళ్ళ ఫలములలో ఆ మాట అన్నాడు అక్కడ. మేము ఏమని చెప్పాడు చదువుతల్లి? ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని అతిశయపడం. మేము ఇతరుల ఫలాల గురించి మనం ఇది పడకూడదు. నీ ఫలాలు అయితే నువ్వు అతిశయపడు, కానీ ఇతరుల విషయంలో ఈ ఫలం వచ్చింది నా వల్లే అని అనుకో, నువ్వే ఫీల్ అవుతే అది నీ తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శ్రీజ నేను ఏదైనా చెప్పిన వాక్యాలన్నీ విని ఫలించింది అనుకో, ఆ ఫలంలో నేను అతిశయించచ్చేమో. కానీ ఒకవేళ నేను చెప్పిన మాటలు కాకుండా ఎవరో బ్రదర్ చెప్పిన, ఉపేందర్ బ్రదర్ చెప్పినప్పుడు, ఎడ్వర్డ్ అన్న వాక్యం చెప్పినప్పుడు తన నిర్ణయం తీసుకొని తాను ఫలించడం మొదలుపెట్టింది అనుకో, ఆ ఫలంలో నేను క్రెడిట్ తీసుకోవడానికి ఇష్టపడకూడదు. అది చెప్పేది వాక్యం అక్కడ.
అది కూడా తప్పే. మనకేమి ఇది తప్పులు కనపడవు. ఇవన్నీ ఎలా ఉంటాయి తప్పులన్నీ? ఇవి పెద్ద కనపడవు అందరికీ. పౌలు గారు ఎంతో చక్కటిగా ఆ పరిధిలో ఉన్నాడంట. ఆయన చెప్తున్నాడు, ఆ మాట స్పష్టంగా ఉంది అక్కడ, నేను పరిధిలో ఉన్నాను. మనం జాగ్రత్తగా పరిధిలో ఉండాలి. మనం తొందరపడి ఏదేదో చేయకూడదు. మన ఇష్టం వచ్చిన పనులు చేసుకోవడానికి కాదు క్రైస్తత్వం ప్రారంభించింది. క్రైస్తత్వము చాలా చాలా కష్టమైంది. కానీ ఆ కష్టమైన దాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని నడవాలి, చేయాలి, సాధనంగా ఉండాలి. చేయకూడని మొదటి పని ఏంటి? ఈరోజు మీకు నేర్చుకున్నారు ఏంటి? అన్ఆథరైజ్డ్ వేలో తీసుకెళ్ళకూడదు నీ జీవితాన్ని. వాడెవడో అమ్ముకున్నట్టు నీ జీవితాన్ని నువ్వు ఏదంటే అది ఇచ్చి చేసుకోకూడదు. నువ్వు ఇస్తే వచ్చింది కాదు, నువ్వు కష్టపడితే వచ్చింది కాదు రక్షణ. నీ కోసం యేసు ప్రభుల వారు కష్టపడ్డారు. ఆయన నీకు ఉచితంగా ఇచ్చాడు అది. అవునా? రక్షణ అనేది ఉచితంగా వచ్చింది. నువ్వేమైనా డబ్బులు ఇస్తే వచ్చిందా? కాదు. మరి డబ్బులు ఇస్తే వచ్చింది కాదు. కాబట్టి ఉచితంగా వచ్చిందాన్ని, దేవుడు శ్రేష్టంగా ఇచ్చిందాన్ని, ఒక వరముగా ఇచ్చిందాన్ని నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోవడం నీ తప్పు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట చాలా బాధ కలుగుతుంది. మొదటిది చెయ్యకూడదు అది. రెండవది చూద్దాం, ముసలమ్మ ముచ్చట్లు. రెండవది ఏంటి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఇక్కడ ఆ పదం భలే చక్కగా రాశారు. గ్రీకులో కూడా ఈ పదం భలే చాలా చక్కగా ఉంది. గ్రాడోస్ అంటే ఏంటంటే ముసలమ్మ మాటలు. ముసలమ్మ మాటలు. అందులో గ్రాడోస్తో పాటు ఇంకొక పదము ముతోస్, MUTHOS, ముతోస్. ఏందనంటే ఆ మాటలు ఏదేదో కలుపుకొని తీసుకొని వచ్చి ఆ మాటల్లో దైవత్వాన్ని చూపించాలని ఇష్టపడతారంట కొంతమంది. ఏం చూపిస్తారు? దైవత్వాన్ని. మనం కూడా ఈ దినాల్లో ముసలమ్మ మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాం తెలిసి తెలియక. మన ఆంధ్రాలో మనం పెరిగిన వారము, మనకు కూడా కొన్ని తెలిసి తెలియక కొన్ని అంటబట్టి ఉంటాయి. ఏంటి? ఆవలిస్తూ ఉంటే ఏమంటారు? ఎక్కిళ్ళు వస్తూ ఉంటే ఏమంటూ ఉంటారు చెప్పండి? తమాషకైనా అంటూ ఉంటారు ఆ మాటలు. ఎక్కిళ్ళు వస్తే ఎవరో నిన్ను తలుచుకున్నారంట, అబ్బో గుర్తు చేసుకున్నారంట. ఇంకా అలాంటి ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అలాంటివి. ఒక క్రైస్తవుడు అయిన తర్వాత, ఒక రక్షణ పొందిన వాడివి అయిన తర్వాత ఇంకా దాని జీవితంలో నీకు దినములు సంబంధం లేదు, రోజులతో సంబంధం లేదు, నీకు శకునంతో పని లేదు, నీకు ఎవరితో పని లేదు. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? మీకు శుక్రవారం అయితే లక్ష్మి బయటికి పోకూడదు. ఏం పోకూడదు అంట బయటికి? అబ్బో ఈరోజు డబ్బులు ఉండాలి రే, ఇవ్వకూడదు. ఈరోజు శుక్రవారం కదా ఇయ్యను నేను, మంగళవారం ఇస్తారా, సోమవారం ఇస్తారా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇవన్నీ? ఎవరో చెప్తూ మీ చెవులు వచ్చి పడ్డాయి. కొంతమంది తాబేళ్ళు పెట్టుకుంటారు ఉంగరానికి. ఉంగరంలో ఏముంటుంది? తాబేలు. నేను తాబేలు చూశాను. ఎందుకు ఇది పెట్టుకున్నారంటే అది పెట్టుకుంటే సక్సెస్ వస్తుందంట. నిజంగా రాళ్ళు, నేను మా యాజకులు రాళ్ళు పెట్టుకుంటారు కదా, అలాగే ఒక ఉంగరంలో అన్ని 12 రాళ్ళు ఉన్నాయి. 12 రాళ్ళు వరుస పెట్టాడు ఆ ఉంగరానికి. ఏంద్రా అంటే అది పెట్టుకుంటే మంచి జరుగుతుందంట. నువ్వు ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందా? వాడెవడో టైంపాస్కి చెప్పా, నువ్వేదో దాన్ని సీరియస్గా తీసుకున్నా. కొంతమంది ఉంగరాలు వేసుకొని ఇది వేసుకుంటే ఏమవుతుందంట? విజయం తన్నుకొని వస్తుందంట. చదవాల్సింది చదవకుండా విజయం ఆ నుంచి వస్తుందమ్మా చెప్పండి. ఇక్కడ మన ఢిల్లీలో మేము సరోజినగర్లో ఉన్నప్పుడు చూశాను. ప్రత్యేకంగా ఉదయాన్నే సాంబ్రాన్ని పెట్టింటాడు, మిరపకాయలన్నీ అతికించింటాడు, మిరపకాయలు అమ్ముతూ ఉంటాడు, నిమ్మకాయలు అమ్ముతూ ఉంటాడు దాంతోపాటే. ఏమ్మా నిమ్మకాయ మిరపకాయ పెడితే నీ బండి కాపాడబడుతుందా? వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం కూడా పాటించకూడదు. దయచేసి మనం క్రైస్తవులము, వేరే వాళ్ళు అన్యులు చెప్పినట్టు పాటించకండి దయచేసి. ఈ మాట నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ముసలమ్మ ముచ్చట్లు, ఎవడెవడో చెప్తున్న ముచ్చట్లు, ఎవడెవడో చెప్తున్న మాటలు వినకండి. మనకు కావాల్సిన ఒక గ్రంథం ఉంది, మనకు కావాల్సిన ఒక బైబిల్ ఉంది. ఆ మాటల్ని మనం విందాం, ఆ మాటలే మనం పాటిద్దాం. ఎవడెవడో ఏదేదో చెప్తా ఉంటే వింటా ఉంటే
వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు వినడమే తప్పని బైబిల్ చెప్తా ఉంటే మనం ఎందుకు చేయాలి ఆ పనులు? చూద్దాం ఒక మాట, మీకు ఒక ముసలమ్మ ముచ్చట పెడతాను మీ ముందు. ఇంత చెప్పినోడిని నేను ముసలమ్మ ముచ్చట చెప్పకపోతే మీకు చాలా బాధగా ఉంటుంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 29 నుంచి 30 వరకు చదువుదాం. యెహోవా రాగా సంచరించుచు సాగెను. యెహోవాకు మొక్కున్నాడంట. ఏం మొక్కున్నాడు? అది ఇంటని మీరు కూడా మనం కూడా మొక్కుకుంటూ ఉంటాం. చెప్పు. ఎట్లనగా నీవు నా చేతికి అప్పగించిన ఎడలా బయలుదేరి వచ్చినదేదో అబ్బో, ఫస్ట్ మాట వాడు చెప్పేశాడు. ఏది వస్తుందో వీనికి ఏం తెలుసు? ప్రతిసారి వీడు పోతున్నప్పుడు ఒక గొర్రె వస్తానే ఉంటుంది. గొర్రెలు ప్రేమిస్తారు కదా, యజమానుని కూడా ప్రేమిస్తాయి, అవునా కదా? కుక్కలు కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. పాపం ప్రతిసారి గొర్రె వస్తుంది కదా, ప్రతిసారి మేక వస్తుంది కదా, దాన్ని ఇద్దాంలే బలి అని అనుకున్నాడేమో. అంటే నన్ను ప్రేమించే దాన్ని నేను ఇస్తాననుకున్నాడు. ఆ మాట్లాడే మాటలు కూడా సరిగ్గా చెప్పకూడదు. నన్ను ప్రేమించి నా కొరకు పరిగెత్తుకుంటూ వచ్చే గొర్రెని ఇస్తానని చెప్పకూడదు. ఏం కమిట్మెంట్ తీసుకున్నాడు? ఏదొస్తే అదంట, ఏదొస్తే అది. ఇప్పుడు ఏమైంది? నా 34 వచ్చిన నుంచి చదువు అక్కడ. 34, 35. యొఫ్తా మిస్పాలో ఉన్న వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ. ఎవరు వచ్చారు ఈసారి? కూతురు వచ్చింది. సచ్చ. ఎందుకు ఇటువంటి తలతిక్క కమిట్మెంట్లు తీసుకోవడం? ఏమైంది ఇప్పుడు తేడా? ఓరు నాయనో, మామూలు కాదు. వాడు ఒక తలతిక్క పని చేశాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలాంటి కొన్ని కమిట్మెంట్లు తీసుకుంటూ ఉంటాం. నేను కూడా తీసుకున్నా అని చెప్పాను ఒకసారి, మీకు గుర్తుందో లేదో. ఏం చెప్పాను మీకు? ఉద్యోగం వచ్చిన కొత్త దినాల్లో నేను రక్షణ పొంది మారుమనసు పొంది మంచిగా దేవుళ్ళు నడుస్తున్నప్పుడు నేను అనుకున్నా, ప్రభువా నా జేబులో ఎంత పెద్ద నోటు ఉంటే ఫస్ట్ ఆ నోటే వేస్తాను నేను. ఆ రోజు నేను కమిట్మెంట్ తీసుకున్న రోజు 100 రూపాయలు ఉంది. పని జరిగింది ఆ రోజు. నెక్స్ట్ ఆదివారము 2000 రూపాయల నోటు ఉంది నా జోలో. ఎంత వచ్చింది ఇప్పుడు నా జోలోకి? ఇప్పుడు ఎంత వేయాలి నేను? నాకుండేది 2000. నేను మర్యాద మట్టంగా ముందైనా కనీసం చిల్లర చేసుకొని రాకూడదు? నేను చిల్లర చేసుకొని 500 ఆ 2000ని తెలివిలేని దద్దమ్మని నేను ఏం చేశాను? నా జోలో ఏ పెద్ద నోటు ఉంటే అది కానుకేస్తా. ఇప్పుడు జోలో పెడితేనేమో 2000, వేస్తేనేమో ఇంకా మొత్తం పోతుంది. నాకు పెట్రోల్ పట్టించుకోవడానికి డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు. నేను అప్పుడు ఏమన్నాను తెలుసా? జోలో చేయబెట్టి, ప్రభువా నన్ను క్షమించు నాయన, ఇట్లాంటి తలతిక్క పని చేశాను, నేను తలతిక్క నిర్ణయాలు తీసుకున్నా. ఆ రోజు తక్కువ నోటు కూడా ఉంది. ఆ తక్కువ నోటు వేసి వదిలిపెట్టి బయటకు వచ్చా. ఎందుకు ఇటువంటి ఆడంబరమైన డెసిషన్స్ తీసుకోవడం? కొన్నిసార్లు మనం కూడా ఇలాంటివి తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఏమైంది? ఇది ఒక లెక్క, ఇంతవరకు ఒక లెక్క. ఇప్పుడు చూడండి, ఇంకా 38-40 చదమ్మా. అతను పొమ్మని చెప్పి చెలికత్తలతో పోయి కొండల మీద అబ్బబ్బబ్బబ్బా కన్యాతత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తిరిగి రాక చెప్పున చేశాను. ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరం ఇజ్రాయేల్ కుమార్తెలు, ఇది వినండి మాట, ఇజ్రాయేల్ కుమార్తెలు 4 దినాలు అబ్బో, ఇంకా ప్రతి సంవత్సరం ఇది ఒక ఆచారం అయిపోయింది. కన్యలందరూ ఏం చేశారంట? 4 రోజులు
ఆ పర్వతం మీదకి వెళ్ళి విలపించడం మొదలుపెట్టారంట. ఆచారమైంది. ఏం చేస్తున్నావో అర్థం కావట్లే. ఇప్పుడు ఒక తలతిక్క పని చేశాడు వాళ్ళ నాయన. ఎవరు? యెఫ్తా. తప్పు. తలతిక్క నిర్ణయం తీసుకొని బలి ఇచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఆమె కూతురు చూడండి, చనిపోయే ముందు వాళ్ళ నాన్న ఒక రిక్వెస్ట్ చేసింది. ఏమని? నాన్న, ఇంకా నువ్వు బలి ఎలాగూ ఇస్తావు, ఓ పని చేయనా. ఈమె కూడా పెద్ద సమర్పణ కలిగిన ఆమె. ఎవరు? కూతురు. నాన్న ఒక లెవెల్లో ఉన్నాడు, కూతురు ఒక లెవెల్లో ఉంది. ఇప్పుడు కూతురు ఏం చేసింది? ఆ పర్వతం పైకి వెళ్ళి నేను కన్యనని విలపించిందంట అందరి ముందు. ఇప్పుడు విలపించిన కూతురు వచ్చి బలి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మళ్ళీ సంవత్సరం అంతా పోతున్నారు. మనం కూడా కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతకాలంలో కోటప్ప కొండ గుర్తుందా మీకు? ఏ కొండలు? ఎక్కడ లేని కొండలన్నీ ఎక్కి తిరిగి వచ్చాం మనం. ఇప్పుడు కూడా వెళ్తారు, వెళ్ళకుండా ఏం కాదు. ఆ తోటకు వెళ్తారంట. ఆడికి వెళ్ళి ఏం చేస్తారు? ఆ మట్టిని తిని వస్తారు. మళ్ళీ ఎవరో కాదు, క్రైస్తవులే. ఏందమ్మా క్రైస్తవులు ఎవరమ్మా ఇది చేసేది? మనం ఇట్లాంటి పనులు చేయకూడదమ్మా. ఇంకొంతమంది మన క్రైస్తవులే ఏం పండగ చేస్తారు? సమాధుల పండగ. ఆ రోజు సమాధి ఎలా అవుతుంది? ఓహో, క్లీన్ చేసేసి మళ్ళీ సెల్ఫీ కూడా తీసుకుంటున్నారు. చూడండి మా సెల్ఫీ కథ. థ్యాంక్స్ ఫర్ యువర్ రిమెంబరింగ్ యూ ఫోటో. ఆడొక ఫోటో పెట్టారు, ఆడొక క్యాండిల్ వెలిగించారు, క్లీన్ చేశారు. కొంతమంది మన ఊర్లో అయితే సమాధులకు ఏం చేస్తారు? పెయింట్. వద్దురా నాయనా, సమాధులకు టైల్స్. అబ్బా నాయనా, ఎంత డబ్బులు ఖర్చు. అక్కడ ఆశ్చర్యం ఏం తెలుసా? ఒక సమాధి చూశాను నేను చూసి చాలా షాక్ అయిపోయాను. ఏం తెలుసా? పైన సమాధి పైన ఇది ఏంది, రేకులు వేశారు, మంచి షెడ్. ఎండపడకూడదు. ఎవరి మీద? సమాధి మీద. మళ్ళా లైట్లు పెట్టారు. ఓహో నాయనా, ఇంకా చచ్చిపోయినోడికి ఏం చేస్తారు వీళ్ళు? అంతటితో వదిలిపెట్టరు. ఏం చేస్తారు? చచ్చిపోయిన ప్రతిసారి వాడికి ఒక ఇష్టమైన వంట. వాడికి ఏం కూర ఇష్టం? మటన్. మామూలు కూరలు కాదు మా వాళ్ళకు, మటన్. సో మటన్ కూరలు తెచ్చి వాళ్ళకు అందరికీ పెట్టాలా ఆచారం. ఇవన్నీ ముసలమ్మ ముచ్చట్లే. అయిపోయింది రా, వాడు చచ్చిపోయాడు, అయిపోయింది కథ. ఎందుకు? దానికంటే పేదోళ్ళకి అన్నం పెట్టండి. అన్నం లేకుండా బాధపడే వాళ్ళకి పెట్టండి, ఇబ్బంది పడే వాళ్ళకి పెట్టండి. వాని మీద కనికరం కూడా ఉండదే. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, పద్ధతులు చేయకండి, పాడు చేసుకోకండి. ఇలాంటి తలతిక్క నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి తలతిక్కమైన పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవులు ఈ దినాల్లో. మనం కూడా పాటించకూడదు. వద్దు, మనకు అవసరమే లేదు. వాడు ఎవడో నూనె తెచ్చాడంట, ఆ నూనె పూసుకుంటేనే రాత్రి నిద్రపోతున్నాడు. ఏం పూసుకుంటాడు? నూనె. ఆ యేసన్న బ్రదరే చాలా బాధపడ్డాడు ఆ దినాల్లో చెప్పి ఆ మాట. భార్య భర్తలంట ఫుల్ వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. యేసన్న బ్రదర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకున్నారంట. పారాషూట్ ఆయిల్ ప్రేయర్ చేయించుకొని ఏడ కట్టారు? అది ఇంట్లో పైన కట్టారు, గుమ్మం పైన తాడుతో, కింద తగలకూడదని. వాళ్ళ భర్తతో అంటదంట, మాట్లాడతా నువ్వు నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు, ఇంకా నేను తట్టుకోలేను అన్నాడంట. ఏం చేస్తావు అంటే, బయటికి బాబా చూద్దాం. ఏం ఏడు చెప్పు అంటే, నూనె ఉంది ఇక్కడ. ఏముందంట? నూనె. ఆ నూనె ముందు నేను మాట్లాడాను, బయటికి నీ కథ తెలుస్తా. ఇప్పుడు నూనె ఏం చేశారు వాళ్ళు? నూనెను దేవుణ్ణి చేశారు. ఇంకొక ఆయన ఏకంగా స్ప్రే పట్టుకుంటాడు. స్ప్రే దానిలంతా నూనె ఉంటుందమ్మా, మీకు తెలీదు, మీకు చెప్తానా, నేను చూశాను కల్లారా. వాడు పక్కన ఇట్లా ఒత్తుతూ ఉంటే స్ప్రే పట్టుకుంటాడు, అందరు పోతూ ఉంటారు, తగులుతూ ఉంటే అభిషేకం. ఎక్కడి నుంచి వచ్చింది డాక్టరీను? ఎక్కడి నుంచి వచ్చాయి ముస్లిం ముచ్చట్లు? ఎక్కడి నుంచి వచ్చాయి దరిద్రమైన పద్ధతులు? ఎక్కడ బైబిల్లో లేవే. ఇంకట అనుకుంటే యేసు ప్రభుల వారు పెద్ద ఫ్యాక్టరీ పెట్టిపోయి ఉండాల్సిందే. పోయేటప్పుడు ఏం ఫ్యాక్టరీ పెట్టిపోయి ఉండాల్సిందే? యేసు ప్రభుల వారి నూనె. ఇంకొకడు అంటాడు, ప్రార్థన చేస్తాను రండి, మీకు పిల్లలు కావాలా?
ఏం కావాలి, ఏం తెచ్చుకోవాలి నువ్వు? అరటిపండు తెచ్చుకోవాలంట. చాలా బాధకరం. కొంతమంది తెలియక కూడా పాపం పిచ్చోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పిచ్చోళ్ళు వాళ్ళు అరటిపండ్లు కొనుక్కొని పోతున్నారు. అరే నాయన, బిజినెస్ అయిపోయింది ఈ దినాల్లో. ఇంకొక ఆయన ఏకంగా కర్చీఫ్లు అమ్ముకుంటున్నాడు, చేపలు అమ్ముతున్నాడు. వద్దు నాయన, దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ పాటించకండి, ఇవన్నీ చేయకండి, ఇవన్నీ బైబిల్లో రాయబడినవి కాదు. యేసు ప్రభుల వారు ఏమి నేర్పించారో దాన్ని పాటించడం మనకు కావాలి. ఎవడో వచ్చి ఏదో చెప్పాడు అని అంటే వాటిని విని వెంటనే మనం కూడా చేయాలని తాపత్రయపడకూడదు. బాధ ఏంటంటే మనమందరం గొర్రెలం. అదే బాధ. ఇప్పుడు ఆచారాలు, పద్ధతులు, చీకటైతే లైట్ వేసి కొంతమంది ఏం చేస్తారయ్యా, దేనికి లైటు? ముద్దు. లైట్కి ముద్దు. కొంతమంది లైట్ వస్తేనే ఇంకా ప్రార్థన. విచిత్రమైన పనులు. ఇంట్లో నుంచి బయటికి పోతూ ఉంటారు. బయటికి పోతున్నప్పుడే గుమ్మం కాడ నిలబడి మహాగణుడా మహోన్నతుడా, ఏం గుమ్మం కాడ నిలబడి అట్లా చేసేదానికంటే మామూలు పద్ధతులు కాకుండా మామూలు ముందే చేసుకోకూడదు. ఏమేమి ఆచారాలు పాటిస్తున్నాం ఈ ఆచారాల గురించి మాడితే ఈ దినాల్లో బ్రదర్, నువ్వు నమ్మవు బ్రదర్, విచిత్రమైన ఆచారాలు వచ్చేసాయి బ్రదర్. అవి ఎక్కడో లేవు, క్రైస్తత్వంలో ఉన్నాయి. మందు తాగేటప్పుడు కూడా వాడు ఫస్ట్ ప్రార్థన చేసుకొని తాగుతాడు అంటాడు. ఏం చెప్పాలి వీళ్ళకు, ఏం చెప్పాలి వీళ్ళను? ఇలాంటి నిర్ణయాలు ఎవడో వచ్చి చెప్పాడు, ఎవడో వచ్చి చేశాడు. ఇంకా ప్రతి సంవత్సరం పోతున్నారంట. అక్కడ ఆ మాట చదువు అక్కడ. ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట ప్రసిద్ధి చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ తల్తిక్కోడు ఒకడు తండ్రి, తల్తిక్కది కూతురు. ఇప్పుడు వీళ్ళు ఇంకా పెద్ద తలతిక్కోళ్ళు. ఎక్కువ మనం కూడా పాటిస్తే ఎవరమైతామో మనము. అది ఇంకా అర్థం చేసుకోండి. నేను ఎందుకు మిమ్మల్ని ఏమో అడగదలుచుకోలేదు, మీరే అన్నారు. సాయంత్రం అయితే బయటికి పోకూడదు, గుమ్మం పట్టుకోవాలా, గుమ్మం దాటకూడదు, ఇల్లు ఉడవకూడదు, 6 అయితే లైట్ అలా, గోర్లు తీసుకోకూడదు. ఎన్నెన్ని ఉన్నాయి. ఇంకా నేను చెప్పుకుంటా పోతే మన సాంప్రదాయ పద్ధతులు మామూలు కాదు. అవన్నీ క్రైస్తవం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అవి అవుతూనే ఉంటాయి. ఇలాంటి పద్ధతులు పాటించకండి అని యేసుప్రభుల వారు కూడా చెప్పారు. ఆ ఫరిసీయులు అందరూ ఏం చేశారంట? అందరూ చేతులు కడుక్కుంటా ఉంటే మార్కు రాసిన సువార్తలో యేసయ్య డైరెక్ట్గా తింటా ఉంటే ఏమన్నాడు? వాళ్ళతో వచ్చి ఏమన్నాడు? మేము ఏది మీ శిష్యులు చేతులు కడుక్కోరే, ఏది మీ శిష్యులు ఇవి కడుక్కోరే, ఏది మీ శిష్యులు మూతి కడుక్కోరే. నీకు మూతి కడుక్కోవడం కాదురా నాయన, నీ జీవితం కడుక్కో ఫస్ట్. పద్ధతులు పాడు. మనమంతా పద్ధతుల్ని పాటించే వారంగా ఉండకూడదు. నీట్నెస్ ఉండాలి. నేను ఈ మాట చెప్పట్లే చీది అట్లే ఆ చేత్తో అన్నం తినాలని నా ఉద్దేశం కాదు. మీరు పొరపాటు చేయకండి. అనే నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ తప్పులేం లేదు. చూడండి 2వ పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాటలు చూద్దాం. ఏలయనగా చమత్కారముగా కనిపించే కథలను అనుసరించి శక్తిని అది ఎలాంటి మాటలు అంటవి? చమత్కారపు కల్పించిన కథలు, ఎక్కడెక్కడ లేని కథలు. ఈరోజైతే మనకు ఇంకా తక్కువ, ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం నేర్చుకోవాలి. కల్పించిన కథలు వద్దు మనకు. అది చమత్కారంగా ఉండొచ్చు, చూడడానికి చాలా బాగుండొచ్చు. దాన్ని నమ్మకండి, తొందరపడకండి, దాన్ని ఆశ్రయించకండి, దాన్ని వెంబడించకండి, దాన్ని ఆలోచనలో కూడా పెట్టుకోకండి. మీ జీవితాలు మార్చబడాలి. మీ జీవితాలు చాలా విషయాల్లో నూతనపరచబడాలి. ప్రతి సంవత్సరం ఒకటే ఇదే ఆలోచించుకోండి. మీ జీవితం ఎంత మారుతోంది, ఎన్ని విషయాల్లో కరెక్ట్ అవుతున్నావు. ఈ చమత్కారపు మాటల్లో నుంచి కూడా బయటికి రండి. బయటకు వచ్చేయండి దానిలోంచి. వద్దు. ఈ లోకం చాలా చమత్కారమైన మాటలు తీసుకొని వచ్చేసింది. ఇంకా కేవలం ఆ చమత్కారమైన మాటలు కాదు. తీతుస్లో ఒక మంచి మాట పౌలు గారు చెప్తున్నారు. 1వ అధ్యాయం 13వ వచనము నుంచి 15 వరకు చదువుదాం.
లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు ఉమ్. నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఆ, పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని ఆ, అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. ఆ. వారి మనస్సులు వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. యూదుల కల్పన కథలు. ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన అన్నీ పాటిస్తాడంట. ఏం పాటిస్తాడు? అన్నీ పాదాలు కడుగుతాడంట, పరలోక ప్రార్థన చేస్తాడంట, ప్రభు బల్ల ఇస్తాడంట. మేము అన్నీ పాటిస్తున్నాం, మా చర్చ గొప్పది. నేను అన్నీ పాటిస్తున్నామంటే చర్చ గొప్పది అయిపోతుందా? చర్చ ఎప్పుడు గొప్పది అవుతుంది? మనము ప్రకటన గ్రంథం చదివితే అక్కడ ఒక్కొక్క లోటు ఏ చర్చిలో ఉందో ఆ లోట్లు మనలో లేకుండా పోవడమే గొప్పతనం చర్చి. అర్థమైందా? మనం ప్రేమ కలిగి ఉండాలి, శత్రువును ప్రేమించడం నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే కల్పనా కథలకు చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతాం. అయ్యో మేము కామండి, వద్దు. పెళ్ళేటప్పుడు నాతో కూడా అన్నారు, తాళి కట్టకపోతే పెళ్ళి ఎలా బా, తాళి కట్టకపోతే పెళ్ళి ఎలా అవుతుంది? వద్దు వద్దు, కట్టాల్సిన తాళి. ఏం ప్రార్థన చేస్తాడంట? తాళి కట్టేటప్పుడు పాస్టర్ చేయి పెట్టి తాళి మీద ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, మొదటిది కుమార, పరిశుద్ధాత్ముడు. యాడికి తీసుకెళ్ళిపోయారా మీరు? ఎంత తెలివితేటలు చూపిస్తున్నారు. సాంప్రదాయ పనులను, ముసలమ్మ ముచ్చట్లను చెయ్యకండి, మానిచ్చండి. పద్ధతులు ఎవరైనా చేస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పండి, ఖండించమంటున్నాడు అక్కడ పౌలు గారు. కఠినముగా గద్దింపు. మామూలుగా ఖండించమంటే అది మామూలు నేను రాసానేమో, కఠినముగా గద్దించుము. కఠినంగా గద్దిస్తే మీరు ఆడ తట్టుకుంటారబ్బా. వద్దు. వారాలు నెలలు సంబంధం లేదు. నేను కూడా రక్షణ పొందకముందు, మార్మన్స్ పొందకముందు రాసులు చదివేవాడిని. ఏం చదివేవాడిని? రాశి. ఈ రాశికి ఏమి ఈ నెల ఏ మేత దొరుకుతుంది, ఏ మేత దొరుకుతుంది, వాడు డబ్బులు ఈడ పెడితే ఎక్కడ పెట్టినా కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. అబ్బో ఈసారి పెట్టచ్చు. రాసులు చదివేవాళ్ళని తెలిసి తెలియక. క్రైస్తవునే నేను, కానీ మేషరాశి చదువు పట్టు, మాకు సంబంధించిందే. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అవన్నీ తప్పు, ఏవి ఉండవు. మన వాళ్ళు పాపం పాతకాలంలో 9 గ్రహాలే అనుకొని 9 గ్రహాలు తీసుకొని వచ్చారు. మనకు తెలిసి వచ్చింది 9 కాదు 11 ఉన్నాయని. ఇంకా మెల్లంగా పోను రాబో దినాలంగా గ్రహాలు వస్తాయి. ఈ రాళ్ళు పెంచుకుంటూ పోతాడా? 9 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12. ఏమైపోతున్నారా జనాలు? ఆ 9 చుట్లు తిరగాలి. ఇంకా అసలు మా ఢిల్లీలో అయితే మీరు చెప్తే ఇంకా మీరు భయపడిపోతారు. ఎక్కడ చూసారు లేదో, డేక్షాలో ఒక నల్లది వేసి పెట్టుకుంటాడు. ఆ శని అది నువ్వు డబ్బు లేకపోతే ఏమైపోతుంది నీకు? అది వెంటనే నీ మీదకి వచ్చి ఎగురు పడిపోతుంది. వాడు ఆ డేక్షా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు నీ ముందు. వేయి చాలామంది భయపడిపోయి ఏం చేస్తారు? వద్దురా నాయనా, మీరు ఉండకండి, భయపడకండి. మిమ్మల్ని ఏ శని పట్టుకోదు. మీరు కరెక్ట్గా ఉంటే మిమ్మల్ని శని పట్టుకోదు, కానీ మీ దేవుడు పట్టుకొని ఉంటే మీ శని అంతా వదిలిపోతుంది. హల్లెలూయా. మీ శని అంతా వదిలిపెట్టడానికే మన యేసే పట్టుకున్నాడు మనల్ని. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు వద్దు. ముసలమ్మ ముచ్చట్లు మానేద్దాం. ఎవడోడో పిచ్చి పిచ్చి కూతలు మాట్లాడుతున్నవన్నీ పక్కన పెడదాం. ఎవరైనా చెప్తా అంటే కాదులేండ్రా, అవన్నీ పద్ధతులు కాదులేరా, మానేండ్రా అని చెప్పండి డైరెక్ట్గా. వాడేదో చెప్పాడని, వీడేదో చెప్పాడని, పాటించకపోతే వాడు ఫీల్ అవుతాడని, వీడు ఫీల్ అవుతాడని, వీళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఫీలింగ్స్ పెట్టుకుంటారు. కానీ దేవుని ఫీలింగ్స్ పెట్టుకోండి అయ్యా. దేవుడు ఫీల్ అవుతాడని లేదా మీకు నాకు? ఏశావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఎవరు ఫీల్ అయ్యారు దానికి? దేవుడు ఫీల్ అయ్యాడు. మనం అంటాం కదా, ఎరా మీ సొమ్మ మీ నాయన సొమ్మ. ఏమంటారు మన సైడు? ఏం రా నీ సొమ్మ మీ నాయన సొమ్మరా నువ్వు ఇచ్చావు? దేవుని సొమ్మది. దేవుడిచ్చాడు జ్యేష్ఠత్వాన్ని. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనం చాలా తొందరగా నేర్చుకోవాలి. అవును, ముసలమ్మ ముచ్చట్లు ఈ దినాల్లో కూడా ఉన్నాయి, ఈ టెక్నాలజీ కాలంలో కూడా ఉన్నాయి. చాలా విషయాల్లో పద్ధతులు పాటిస్తున్నారు దరిద్రులు. ఇంకా మన అబ్బాయి చెప్పాడు, ఎన్ని చీరలంట? 7 చీరలంట. ఆ 7 చీరలకి 7 పేర్లు. అది కూడా మళ్ళీ క్రైస్తత్వం దానిలో ఇన్వాల్వ్మెంట్.
ఏంటి? స్తుతి. బా ఎన్ని వస్త్రాలో! రక్షణ వస్త్రం ఈయనిస్తున్నాడు, ఆ ఉల్లాస వస్త్రాలు ఈయనిస్తున్నాడు. అయ్యా ఏంది జనాలు ఎలా అయిపోయారు? ఆ పద్ధతులన్నీ తీసుకొని వచ్చి ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నారు? జనాలు చూడు ఎలా తయారైపోయారు. ఎక్కడెక్కడ తీసుకెళ్ళిపోతున్నారని సంబంధం లేనివన్నీ. ముఖ్యంగా మన ఊర్లలో కూడా మనం పల్లెటూర్లలో పెరిగిన వాళ్ళం కాబట్టి మనకు ఇంకా బాగా తెలుసు దీని అన్ని వాస్తవాలు. ముసలమ్మ ముచ్చట్లు అందుకే పక్కన పెట్టేయండి, వద్దు. వాడేవాడు చెప్తున్నాడు, వీడేవాడు చెప్తున్నాడు, వద్దు. లాస్ట్ మాట చెప్తున్నాను, ఈ 2 పాటించకూడదు. మనం 2 ఏం పాటించకూడదు? మొదటిది తప్పుడు మార్గంలో అంటే అన్ఆథరైజ్డ్ వేలో రాకూడదు, మొదటిది. రెండవది ఏంటి? ముసలమ్మ ముచ్చట్లు వద్దు. ముసలమ్మ ముచ్చట్లు అని ఎందుకు చెప్పారు? అది ఇంకా ముసలోళ్ళకి ఏం టైం పాస్ ఉంటుంది? ఏదో ఒక పద్ధతులు స్టార్ట్ చేశారు ఆ దినాల్లో. ఒరే ఇట్ట చేయండిరా అట్ట చేయండిరా అని. ఆ పద్ధతులు వద్దు మనకు. మూడవది పాటించాలి. ఏం చేయాలి? చదువుదాం అన్నమాట. చదువు మా మూలవాక్యం. అభ్యసించడం చెయ్యాలి. ఏం చేయాలమ్మా? అభ్యసించడం చేయాలి. ఏం అభ్యాసం చేస్తున్నారు మీరు? చదువుమా, చదువు తల్లి. దైవభక్తి విషయమై నీవు నీకే సాధకం చేయాలంట. నువ్వు సాధకం చేయాలి, నువ్వు చదవాలి. నీకు చదువు వచ్చా బైబిల్ చదవడానికి? చదువు బైబిల్ తీసి. సాధకం చేయాల్సిన వాటిలో సాధకాలు చేయకపోతే ప్రయోజనం లేదు. చేయాల్సిన ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ చేయకపోతే ప్రయోజనం లేదు. మాకేముంది, మా బ్రదర్ వచ్చి చెప్తాడు వాక్యం, ఆయన చెప్తున్నాడుగా వింటాం చాలు, ఇంకెందుకు బైబిల్ తీయాలి. కొంతమంది బైబిల్ చదవాల్సిన ఇంట్రెస్టే ఉండదు వాళ్ళకి. సాధకాలు చేయాలి. సాధకం అని అంటే కేవలం ఊరికే ఏదో చేయడం కాదు. అది అక్కడ పదము, ఆ సాధకం అనే పదాన్ని ఎలాగ దాన్ని వివరించారు అని అంటే గ్రీక్ పదంలో గెమెనాజో దీని నుంచే వచ్చింది. గెమెనాజో అనే పదం నుంచి వచ్చింది జిమ్ అని. ఇది తెలియదు మనకంది. GYM జిమ్ అని. చూసారయ్యా మీరు ఎక్కడన్నా? చూసారమ్మా మీరు? జిమ్ అంటే ఏముంటుంది? దాని సాధకం. యాక్చువల్గా అది బైబిల్లో ఉన్న పదం. జిమ్నాజో. ఆ జిమ్ దేంట్లో చేయాలి నువ్వు? భక్తిలో దైవభక్తి విషయంలో. సాధకము చేయకపోతే చాలా ప్రమాదాల్లో పడతావు. మీకు పాటలు రావు, స్తుతి పాటలు పాడడం నేర్చుకోండి. పాటలు ఏం టైంపాస్ పాడుతున్నామా మనము చర్చిలో? కొంతమంది వద్దులే మాకు రావులేవి. ఎంతకాలం రావు? వద్దు. పాటలు పెద్ద విషయమా? పాటలు పాడండి మంచిగా. టైం దొరికినప్పుడు రా ఒక పాటలు పుస్తకం తీసుకొని రా, నేను పాడతాను కొన్ని పాటలు. పాతకాలం పాటలు తీసుకొని ఎంత చక్కగా ఉంటాయి అన్ని అర్థాలు. ఈ కాలం అర్థాలు అన్నీ పోయినాయి. హే రేపురా, మొన్నాడురా, దేవుడు వచ్చాడురా. ఏమొచ్చింది ఇప్పుడు? ర్యాప్ వచ్చేసింది. రేపురా, మొన్నాడురా, దేవుడు వచ్చాడురా. ఎందుకురా నీకు ఇది బాధ? నువ్వు నరకానికి పోతావురా, అది కూడా రాయాలి దాంట్లో. పాటలు పాడండి, తీసుకోండి పుస్తకాలు, కూర్చొని ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడుకుంటా కాదు. దీన్ని పాటల పుస్తకాలు తీయండి, రాయండి, చదవండి. మా తాత చనిపోయే ముందు వరకు ఇంత బుక్స్లు రాసేవాడు. బైబిల్ తీసుకొని ఆ బైబిల్లో ఉన్న అంశాలన్నీ రాసుకుంటూ ఉండేవాడు. ఆ ముసలాయన కాబట్టి కొన్నిసార్లు ఆ బుక్కులు తెగిపోతే తాళ్లతో కట్టేవాడు. తాళ్లతో బుక్ పాడవకూడదని. మనకి ఈ దినాల్లో ఏముంది ఆసక్తి? పాటలు నేర్చుకునే దానికి ఆసక్తి ఉందా? పాడతాడులే బ్రదర్ వచ్చినప్పుడు, ఆ చెల్లి చూసుకుంటుంది, శ్రీజా సిస్టర్ చూసుకుంటుంది, కిషోర్ అన్న వాడుతూ ఉంటాడు. ఎందుకు మనకెందుకు? ఇప్పుడు హిందీ పాటలు ఏం కావాలి మీకు? అభ్యాసం రావాలి. సిస్టర్ కంటే స్వరం మీది వినపడాలి. నేర్చుకోవాలి. అభ్యాసం చాలా విషయాల్లో చేయాలి. పాటల్లో, బైబిల్ చదివే విషయంలో, బైబిల్ నేర్చుకునే విషయంలో. దేవుడు చెప్తున్న మాటలు మనం బైబిల్లో అంత అభ్యాసం. కేవలం వాక్యం చెప్పడానికి నేను బైబిల్ తీయను. నేను రోజు బైబిల్ చాలా యథార్థంగా చదువుతాను. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మనము జిమ్నాజో
చేయాలి, సాధకం చేయాలి. సాధకం చేయాలి అని బైబిల్లో చాలా విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చదువుదాం. వయసు వచ్చిన వారు అది మేలు కీడులను వివేచించుటకు అది అది మీకు బలమైన ఆహారం కావాలా వద్దా? మీకు బలమైన ఆహారం కావాలి అని అంటే మీరు సాధకం చేయాలి. తినిన తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమైపోతుందయ్యా? నడవకపోతే ఏమైపోతుంది? సమస్యలు వస్తాయి. మా నాన్నకి ఎన్నోసార్లు చెప్పాం, రోజు నడువునాయనా అని అంటే వినలేదు. సడన్గా ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చింది మా నాన్నకు. అంత రెక్లెస్గా ఉన్న పరిస్థితి. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపమని చెప్తే ఆగడు. ఇప్పుడు ఆగడు. చలి వచ్చినా కూడా పోతాడు బయటికి. అంటాడు కొంచెం వాకింగ్ చేయాలరా, లేకపోతే తేడా కొడుతుంది. ఒకసారి వచ్చిందిగా. సాధకం చాలా అవసరమైంది ఒక ఆత్మీయుడికి. మరి ముఖ్యంగా అక్కడ రాయబడి ఉంది సాధకము. నువ్వు ఏమన్నాడు? అవును, చెయ్యాలి. బైబిల్లో చదువుతూ మేలు కీడులను తెలుసుకోవాలి. పాటలు పాడుతున్నప్పుడు మేలు కీడులను తీసుకోవాలి. ఎవడన్నా దైవజనుడు చెప్తున్నప్పుడు ఆ వాక్యాలు సత్యమైంది అసత్యమైంది ఆ విషయాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. అది చూడండి ఎలాగా పెద్దవారయ్యారు కాబట్టి అని ప్రారంభించాడు ఆయన. వయసు వచ్చిన వారంట. మీరు వయసు వచ్చిన వాళ్ళ వయసు రాని వాళ్ళ? వయసు రాని వాళ్ళు అంటే ఎవరు? మా చిన్న పాప గిఫ్టీ, నాషోను, వీళ్ళంతా నోవా వయసు రాని వాళ్ళు. వాళ్ళకే సండే స్కూల్ పెట్టిస్తున్నాం మనం. వాళ్ళకే మనం పాటలు నేర్పిస్తున్నాం. వాళ్ళకే మనకు చిన్న యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నాం. ఇంకా మనం ఏం చేయకపోతే వాళ్ళకంటే మనం తక్కువ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ మాట అర్థం చేసుకోండి. సాధకం చేయడం అవసరం, నేర్చుకోవడం చాలా అవసరం. బైబిల్లో చదవాలి. నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు దేవుడు? చూపు ఎందుకు ఇచ్చాడు? చదవడం ఎందుకు ఇచ్చాడు? నేర్చుకోండి. మీరు అవకాశం తీసుకోండి. నేను ఒక ఆవిడని చూశాను నా కళ్ళ ముందు. నాకు తెలిసిన ఆవిడ మా కడపలో. ఆ పాపం ఏం చదవలేదు, అసలు ఏ క్లాస్ చదవలేదమ్మా. నిజం చెప్తున్నాను. ఆ ఆంటీ పేరు మార్తా. నాకు ఎప్పటికి గుర్తుంది. ఆవిడ రక్షణ పొందిన తర్వాత ఏం చేసింది తెలుసామా? కష్టపడి అక్షరాలు నేర్చుకొని సొంతంగా ఆమె బైబిల్ చదవడం నేర్చుకునింది. ఆమె చదవడం చూస్తే నేను షాక్ అయిపోయాను. ఒక్క క్లాస్ కూడా చేరలామా, 1వ తరగతి కూడా చదవలామా. పాపం పేదోళ్ళు. అలా కాలం గడిచిపోయింది ఆమెది. రక్షణ పొందిన తర్వాత నేను బైబిల్ చదవాలన్నా అని చెప్పి ఆ అక్షరాలు నేర్చుకొని బైబిల్ చదవడం ఇప్పుడు బైబిల్ ఎంత చక్కగా చదువుతుంది అనుకున్నారు? అసలు డౌటే లేకుండా మంచిగా చాలా చక్కగా. చదువు వచ్చిన వాళ్ళు కూడా చదవలేరు అంత బాగా. సాధకం చేయాలి. మన జీవితము మామూలుది కాదు. మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. పాపం చదువు రాని వాళ్ళ గురించి అంటే పర్లేదు ఒక లెవెల్ అనుకుందాం. చదువు వచ్చే వాళ్ళు కూడా బైబిల్ లేకపోతే కేవలం ఎప్పుడు చదువుతారు? ఆదివారాల వరకే. కేవలం ఎప్పుడు చదువుతారు? వాక్యాలు చెప్పాలన్నప్పుడే. ఇంకొంతమంది ఉంటారు డమ్మీగా బైబిల్ ముందర పెట్టుకో అంటారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుతాముడు. శిక్షయు కనపడునే గాని అది అక్కడ కూడా ఏం కావాలంట? అక్కడ కూడా అభ్యాసం కావాలంట. అది అభ్యాసం చేయడం కావాలి. ఈరోజు వాక్యాలు విన్నావు, ఇంటికి వెళ్ళావు, మళ్ళీ తిరిగి దాన్ని అభ్యాసం చేయండి. వాక్యం మర్చిపోరు మీరు. చాలామంది వాక్యం మర్చిపోవడానికి గల కారణం ఏంటనుకున్నారు? నాకు 2009 నుంచి ఈ రోజుకి వాక్యాలు ఎందుకు గుర్తున్నాయి? నేను అభ్యాసం చేస్తుందాన్ని. ఏదైనా దైవజనుడు ఉపేంద్ర వాక్యం చెప్తాడు కదా, ఆ వాక్యం విన్నది నేను ఊరికి అలా వదిలిపెట్టను. ఆ వాక్యాన్ని మళ్ళీ అభ్యాసం చేస్తూ ఉంటా. అభ్యాసం అంటే తిరిగి దాన్ని ధ్యానం చేస్తూ ఉంటా. ఎలాగైతే ఆవు తన మేతను ఏం చేస్తుంది? నెమరు వేసుకుంటూ చేస్తుంది. అది మనం కూడా అలాగ వాక్యాన్ని నేను చెప్తున్నాను కదా, మీరు ఈ పని చేసి చూపించండి. మీరు మర్చిపోతే చెప్పండి నాకు వాక్యం ఏం తెలుసా? తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకోవడం, తిరిగి దాన్ని నెమరు వేసుకోవడం, తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఒక మంచి దైవజనుడు ఇలా చెప్పాడు. నేను ఆ మాట విని నేను చాలా షాక్ అయ్యాను. వాక్యం అంట ఏం చేస్తారంట? రికార్డ్ చేసుకొని వెళ్తాడంట. రికార్డ్ చేసుకొని వెళ్ళి వాక్యం ఏం చేస్తాడంట? నెక్స్ట్ రోజు నుంచి దాన్ని సమయం దొరికినప్పుడు దాన్ని వింటా ఉండేవాడంట. మనకున్న ఒక చిన్న రక్షణ జీవితాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకోవాలి?
అభ్యాసం తప్పక చేయాలి. దయచేసి అభ్యాసం చేసే క్రైస్తవులుగా ఉందాం. నేను అందుకే మీకు వాక్యాలు పెడుతుంటాను గ్రూప్లో, వినండి. మీరు వినాలి, మీరు నేర్చుకోవాలి. ఒక దేవజనుడు అంటే కేవలం నేను నా వాక్యాలే వినాలని కాదు, సత్యమైన వాక్యాలు అన్నీ విని మీరేమవ్వాలి, సత్యంలో కట్టబడుతూ లాస్ట్కి ఏమవ్వాలి, సర్వసత్యములోకి మీరు వీరులుగా మార్చబడాలి. హల్లెలూయా. నా ఆశ అంతా ఒకటే, పరలోక రాజ్యానికి రేపు నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను దేవుడు చూసి రా నా వీరుడా అనాలి. హల్లెలూయా. అభ్యాసం చేసే వారిలో మీరు మొదటి వారుగా ఉండాలి. మన ఆంధ్రాలో కొంతమంది క్రైస్తవుల పాటలు ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు, అవునా కదా? చదవండి, మీరు చూసారా యూట్యూబ్లో? ఆంధ్రాలో హిందీ పాటలు పాడుతున్నారు. మనం ఢిల్లీలో హిందీ పాటలు పాడకపోతే ఎట్లుంటుంది? నేర్చుకోండి దయచేసి, తప్పుగా తీసుకోకండి నన్ను. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు మీకు ఇంకో మంచి మాట చెప్తాను. హిందీ బైబిల్ కూడా కొనండి ఒకటి. నేను చెప్తున్నా మీకు హిందీ బైబిల్ కూడా కొనడం ఏంటంటే చదవడానికన్నా అర్థమవుతుంది కదా. ఒకసారి అప్పుడప్పుడు తీసి దాన్ని రెఫరెన్స్ చూసుకుంటానండి. మీరు చాలా రేపు సువార్త ప్రకటించడానికి దేవునిలో మీరు పనివారు ఖచ్చితంగా అవుతారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని రగిలింప చేస్తాడు. ఈ రోజుకి ఎందుకు విలియం కేర్ని ఇంత ధ్యానం చేసుకున్నాము? ఎక్కడో లండన్లో ఉన్నవాడు ఇండియాకి వచ్చి ఆయన చేసిన సేవ ఈ రోజుకి కూడా ఒక ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేసింది, విలియం కేరీ ఈజ్ అ వెరీ జెమ్ అని. మనం వచ్చాము ఇక్కడికి, మనం చేద్దాం పనులన్నీ తృప్తిగా ఇష్టపడి చేద్దాం. ఎలా చేయాలి? ఇష్టపడి చేసేవాడు ఎలా చేస్తాడు? అభ్యాసం చేస్తాడు. నేర్చుకుందాం చాలా విషయాలు. మనం శిక్షణలో పాత్రులమై ఉండాలి. చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్న మాట, 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి అది ఏం చేయాలంట? బోధింపబడిన వాటిని ఏం చేయాలి? చేపట్టండి. ఇవన్నీ విషయాలు ఊరికే కాదు క్రైస్తవత్వం అంటే. ఈరోజు అమాంతంగా దేవుడు రాకడ వచ్చిందనుకో, నువ్వు నేను విడవబడ్డాం, అయిపోయింది. సడన్గా నేను వెళ్ళిపోయాను, కొందరు రక్షణ పొందిన వాళ్ళు వెళ్ళిపోయారనుకో, మిగతా వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ బాధ. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు రాకడొస్తే ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నా. నేను అమాంతంగా వెళ్ళిపోతే నా బట్టలు పడిపోయాను అనుకో, ఇక్కడ ఖాళీగా బట్టలు పడిపోయినా, నేను వెళ్ళిపోయాను, కనపడలేదు. మీ కళ్ళ ముందు కనపడింది, అయిపోయింది, ఎత్తబడిపోయాడు అన్నా అని. ఇంకా మనము ఏమర్థమైపోతుంది అప్పుడు? అయ్యో మేము విడబడిపోయామా. చాలా బాధేస్తుంది. మనం చేయాల్సిన అభ్యాసం చేయాలి, మనం ఎదగాల్సిన రీతిగా ఎదగాలి. దేవుని విషయంలో మనం పట్టాల్సినవన్నీ చేపట్టాలి. అందుకే ఉన్నాం ఇక్కడ, సాధకం చేయడానికే ఉన్నాం, ఎక్సర్సైజ్ చేయడము. అక్కడ మాట అన్నాడన్నా, మీరు శరీరదారులై ఎక్సర్సైజ్ చేస్తే అది మీకు కొంచెం వరకే లాభమేమో, కానీ ఆత్మీయ ఎక్సర్సైజ్ చేస్తే మీరు చాలా లాభపడతారు. హల్లెలూయా. మీరు ఆత్మీయంగా లాభపడాలి. ఒక్కొక్క వాక్యాన్ని అర్థం కాకపోతే అక్కడ నిలబడి చదవండి, అక్కడ అర్థం చేసుకోండి, ఎందుకు రాశారు ఈ వాక్యం. ఈ వాక్యాన్ని అంత బాగా నెమ్మది చేయడం మొదలు పెడితే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ జీవితం చాలా ప్రభావితం చెందుతుంది. అభ్యాసం చేసే క్రైస్తవుడు కావాలి ఈ దినాల్లో. లేఖనాల్ని సరిగ్గా విభజించి వాక్యాన్ని తీసుకొని చెప్పేవాడు కావాలి. నోటికొచ్చింది చెప్పింది కాదు, నోటికొచ్చింది చేసింది కాదు. తిమోతి గారి మాట చూడండి, ఆ మాట పౌలు గారు తిమోతికి రాశారు. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదివి మనం ముగించేద్దాం. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. బాగా వినండి, ఆయన బాధ, ఆయన చింత ఏం తెలుసా? దైవ భక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పదై ఉన్నది. ఆ మర్మాల గురించి నేను నేర్చుకోవాలి, ఆ మర్మాల గురించి నేను తెలుసుకోవాలి, ఆ మర్మాల్లో నేను ఎదగాలి. దేవుని గురించి ఎంతగా తెలుసు మీకు? ఎవరో వచ్చి చెప్పడం వల్ల నీకు ఊరికే కొంచెమే తెలుసు. ఇంకా దాని తర్వాత ఏం చేయాలి? మీరు ఎక్కువ అభ్యాసం చేస్తే తెలుసుకుంటారు. ఆశపడుతున్నాడు పౌలు గారు, మాకు కావాలి ఆ మిస్టరీ. ఏ మిస్టరీ? దేవుని గురించి తెలుసుకోవాలి. ఎన్ని గురించి తెలుసుకుంటున్నారు మీరు? మిగతావన్నీ తెలుసుకుంటున్నామే, తక్కువ పెట్టకండి, నేర్చుకోండి. చాలా విలువైనవి. మీరు బ్రతికినంత కాలం చేసే ఒక గొప్ప పని ఏంటో తెలుసా? దేవుని విషయాలు తెలుసుకోవడం, దేవుని విషయాల్లో ఎదగడం. మీరు ఈ పని చేయకపోతే ఇంకా పైకి వెళ్ళి ఏం చేసేదేం లేదు, పరలోక రాజ్యం పోయి చేసేదేం లేదు, చేయాల్సిందంతా ఇక్కడే.
నాకు ఆ మాట బాగా నచ్చింది. మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఫిజికల్గా కొంచెమన్నా లాభం ఉండొచ్చేమో. చూడండి ఎంత మంచిగా రాశాడు అన్నమాట. ఆ కొంచెం లాభం కూడా వదిలిపెట్టకూడదు మనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం కొంచెం మట్టుకే ప్రయోజనము. దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను అవును రాబోవు జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదై అవును అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. అది ఎంత చక్కగా రాశాడు. నేనేమంటాను తెలుసా, చిన్నది వదిలిపెట్టను, పెద్దది వదిలిపెట్టాను నేను. చిన్నది అభ్యాసం చేస్తాను, నా డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను, నా డైలీ ఆరోగ్యం కొరకు చూసుకుంటాను, అలాగే నా ఆత్మీయ ఆరోగ్యం కొరకు కూడా నేను చూసుకుంటాను. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి క్రైస్తత్వం? మనకు 2 విషయాలు చేయకూడదు, 1 విషయం చేయాలి. 2 విషయాలు చేయకూడదు. మొదటిది ఏం తెలుసా, అన్ఆథరైజ్డ్ వేలో రాకూడదు. ఏదంటే అది తొందరగా నీకు నచ్చింది చేసుకుంటా వెళ్ళిపోకూడదు. లేదు, వద్దు, చేయకండి. నేనైతే అభ్యాసం మానలేదు. ఈరోజు కూడా చెప్తున్నాను బ్రదర్, చిన్న చిన్న విషయాల్లో నా అభ్యాసము కొంతమందికి మొండిగా ఉండొచ్చు. బైబిల్ చదివిన తర్వాతనే అన్నం తింటాను, వాక్యం చదివిన తర్వాతనే ఆహారం తీసుకుంటాను, తెల్లవారుజామున తప్పక దేవుని సన్నిధిలో మొరపెడతాను. ఈ అభ్యాసాలు చేయాలి మనం. ఇట్స్ ఎ మ్యాండేటరీ. ఇది కంపల్సరీ చేయాలి మనం. ఇది కంపల్సరీ చేయాల్సినట్టు కూడా మనం ఆలోచిస్తే ప్రయోజనం లేదు. మీకు రాని పాటలు కూడా చదవండి, పాటలు పాడండి, దేవుని స్తుతి పాటలు పాడండి. మీకు ఒక మంచి మాట చెప్పి నేను ముగిచేస్తాను. లండన్ నుంచి ఒక మంచి దేవజనుడు వచ్చాడు మన ఇండియాకు. వాస్కోడి గామా అంటే ఒక గోవా ప్రాంతానికి ఎంటర్ అయినప్పుడు ఈ మాట బాగా వినండి. ఆయన ఏం చేస్తారు తెలుసా, సువార్త ఎలాగ ఈ భారతదేశంలో ప్రకటించాలి, 15వ శతాబ్దంలో జరిగిన విషయాలు, 15-16 శతాబ్దంలో జరిగిన విషయాలు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా, క్రైస్తవులకు ఎలా సువార్త అందించాలో అర్థం కాక ఆయన ఐస్ తోపుడు బండి ఉంటుంది కదా, ఐస్ లాంటిది అది తీసుకొని ఏదో తోపుడు బండి లాగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఫ్రీ ఐస్ క్రీమ్ అని పెట్టాడు. అందరు పిల్లలు వచ్చేవాళ్ళంట పరిగెత్తుకుంటా. ఆయన ఏం చేశాడు తెలుసా, ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇచ్చే ముందు ఒక మాట అన్నాడు, మీకు అందరికీ ఐస్ క్రీమ్ ఇస్తాను, కానీ మీకు ఒక పాట నేర్పిస్తాను, ఆ పాట మీరు నా ముందు పాడితేనే ఇస్తానన్నాడంట. వాళ్ళందరూ చిన్నపిల్లలు ఆ పాట నేర్చుకొని ఆ పాట పాడి ఆయన ముందు ఆ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పాటలు పాడుతూ వెళ్ళేవాళ్ళంట. ఆ పాట పాడుతుంటే పెద్దవాళ్ళు ఆ పాటలు విని షాక్ అయిపోయేవాళ్ళంట. దానిలో చాలా అర్థమైన మాటలు, యేసు రమ్మను చున్నాడు అని పాటలు పాడుతుంటే ఎలా ఉంటుంది చిన్నపిల్లలకు, ఎవర్రా యేసు ప్రభు, ఎవర్రా రమ్మంటున్నాడు, ఎవర్రా అయినా అని అనేక మంది పెద్దవారందరూ ఆ మాటలు విని సందేశము ఆ దినాల్లో కట్టబడ్డారంట. వాళ్ళు బాప్తిసాలు తీసుకున్నారంట. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అది. ఒక పాటతో ప్రభావితం చెందే వాళ్ళు ఉంటారు. చిన్నగా తీసుకోకండి, తప్పుగా తీసుకోకండి. నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. దేవుడు నేర్పిస్తుండగా మనం నేర్చుకుందాం, దేవుని మహిమార్థంగా మార్చబడతాం.